మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, మార్గదర్శికి సంబంధించి కేసు చాలా విచిత్రంగా నిన్న నడిచినటువంటి ప్రొసీడింగ్స్ సుప్రీంకోర్టులో చూస్తే రామోజీరావు గారు తప్పు చేశారు, రామోజీరావు గారు చనిపోయారు, ఆయన చేసిన తప్పులకి ఆయన కొడుకైన నన్ను ఎలా శిక్షిస్తారు, ఆయన కొడుకుని ఏ విధంగా శిక్షిస్తారు అనేటువంటిది ఆ కేసు వాదిస్తున్నటువంటి లాయర్లు, ప్రముఖ లాయర్లు అయినటువంటి లుద్రా గారు లాంటి వాళ్ళు కూడా ఇటువంటి వాదనలు చేయటం ఏం సార్? అసలు ఈ వాదనలు ఎలా చూడాలా? లుద్రా గారి జడ్డితనానికి నిదర్శనం. ఇప్పుడు వాళ్ళ నాన్న చేసిన తప్పు కొడుక్కి ఎలా ఆపాదిస్తారంటే తప్పుని ఒప్పుకున్నట్టే కదా. అంతేగా. కొడుకుకి సంబంధం ఉందా లేదంటే మేనేజింగ్ డైరెక్టర్ చైర్లో ఎందుకు కూర్చున్నావు? తండ్రి ఆస్తి లేనట్టే ఆయన తప్పులకి బాధ్యత ఉండదా? ఒక వ్యవస్థ చేసిన తప్పు అది. క్రిమినల్ కాన్స్పిరసీ బ్రెయిన్తో రామోజీరావు చేసిన ఒక ఘోరమైన చర్య కింద దాన్ని అభివర్ణించండి సార్. ఆర్బీఐ కూడా చెప్తోంది ఇన్నాళ్ళు అది వర్తించదని వాదించి ఆ 41F ఏదో ఉంది, అది వర్తించదని ఇప్పుడు వర్తిస్తుందని చెప్తున్నారు. అది వర్తిస్తుందని మొదటి నుంచి ఆర్బీఐ కూడా మొత్తుకుంటుంది కదా. వీళ్ళు ఆర్బీఐ గైడ్ లైన్స్ ని వైలేట్ చేసిన ఒక పనికి మాలిన వ్యాపారం అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్. వీళ్ళకి ఏంటంటే వెనకాల కులం ఉంటుంది, అది పరిరక్షించేస్తుంది అని ధైర్యంతో పరిరక్షించారు. ఫైనాన్షియల్ గా దాంట్లో డీవియేషన్స్ ని వాళ్ళు అడ్రస్ చేశారు. కానీ అందులో జరిగిన అవకతవకల్ని ఇవాళ ఆర్బీఐ గౌరవ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది సార్. ఇన్నాళ్ళు ఏంటంటే వీళ్ళకి జరుగుబాటు అంత సుఖం లేదని జరిపించారు. ఇప్పుడు పీక మీదకి వస్తుంది. వచ్చినప్పుడు ఏంటి, చేతులు కడుక్కుని బయటకు వద్దామని చూస్తున్నారు. దానికి ఇంక ఇది క్షమాభిక్షలు ఉండవు నాకు తెలిసి అతి దగ్గరలో. ఎక్కడో ధర తాడిందని వాడు ఉంటే తలందని వాడు ఒకటి ఉంటాడు సార్. సో ఓవరాల్ గా దీంట్లో ఏంటంటే డైరెక్ట్ గానే కొడుకు ఒప్పుకున్నట్టే కదా, తప్పు చేశాడు, ఇట్ ఈస్ గాట్ ఎస్టాబ్లిష్డ్ అండ్ సబ్సిక్వెంట్ గా నాకు ఇది వర్తించదు అని ఆయన చెప్తున్నాడు అంటే ఆబ్వియస్ ఇట్ ఈస్. అలాంటప్పుడు ఆ చైర్ వదిలేయాలి, కంపెనీని వదిలేయాలి, పక్కకు వచ్చేయాలి కదా. ఉంది సార్, సంస్థను సీజ్ చేయాలి ఫస్ట్. అంతే కదా, ఇలాంటి అన్నెసరీ యాక్టివిటీస్ క్రియేట్ చేసి నడిపిస్తున్నాం. కానీ ఇప్పటికి ఇంకా డిపాజిట్లు కొనసాగుతూనే ఉన్నాయి, కార్యకలాపాలన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా, వాళ్ళకి భయమా భక్తి, ఎవరేం చేస్తారు, ఏం చేయగలరనే ధైర్యం. వ్యవస్థని తిరిగి ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు. ఒక ఆర్బీఐని, ఒక గౌరవ సుప్రీంకోర్టుని మనం భరిస్తున్నాం. అది ఎవడో ఒకడు ఎక్కడి నుంచో దుర్యోధనుడిని గాంధార కాపాడినట్టు కాపాడుతున్నారు. అందుకే వాళ్ళకి ఎలా ఉంటుంది. సో ఈ రోజు వేదికగా సన్మానాలు, సంతాప సభలు ఇవన్నీ పెడుతుంది. ఈ రోజు ఈ సిచ్యువేషన్ వస్తుందని ఆ రోజు సంతాప సభలో అమరావతి నిర్మాణానికి 10 కోట్లు కేటాయింపులా? అంతే మరి. బైబ్యాక్ ప్యాకేజ్లు ఇవన్నీ కిక్ బ్యాక్లు అంటారు. ఇట్లా ఓకే, వీళ్ళు చేసేది నెంబర్ 2 దందా. అప్పనంగా ల్యాండ్లు ఎత్తేయడం, రామోజీ ఫిలిం సిటీ పేరు చెప్పి వీటికి ఎవడో వచ్చిన ప్రభుత్వాలు, కేసీఆర్ వచ్చారు, ఆయన ఏదో నాగల్ల పట్టుకుని వెళ్ళి దులుతాడు అని చెప్పి కదలే. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇంకా అసలు ఇంపాసిబుల్ టు నెక్స్ట్. మరి జరుగుతుంది కదా, వాళ్ళకి ఎక్కడ భయం ఉంటుంది? మన భయమో భక్తి వాళ్ళకి ఏమీ అవదని ధైర్యం. ఓకే, ఆ శైలజమ్మ గారు రాత్రి వెళ్ళిపోయారు కదా వైజాగ్, దేశాన్ని వదిలేసి. ఆ ముసలాడి మీద అటాక్ జరగగానే సిఐడి వాళ్ళు వెళ్ళగానే ముసలాడి మీద వెంటనే ఆవిడ వెళ్ళిపోయింది అమెరికా. ఏడు చేయగలిగారు? ఎవరైనా ఏమైనా చేయగలిగారా? ఓ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం తిరిగి సింపతి లోటు ఇటు నుంచి ఈ తెపలశాలలో ఉన్నాయి కదా, కిక్కుమని ఒక వార్త రాయదు. ఇరుమాల సాక్షులు లబోదీపం ఒత్తుకోవడమే తప్ప వీళ్ళు ఒక్క వార్త రాయరు. ప్రజలకు ఏంటి తెలీదు. వ్యవస్థ ఇప్పుడు సుప్రీంకోర్టు ఫాలోయింగ్స్ అని ఎంతమంది ఫాలో అవుతారు? అది వాళ్ళ ధైర్యం. ఇప్పుడు తమిళనాడులో చూడండి, రాష్ట్ర ప్రయోజనాలు అనగానే ఏడీఎంకే డిఎంకే ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉంటారు. రండి ఏమవుతుందని. అలా ఈ రామోజీరావు గారి ఇష్యూ రాగానే టక్కని పేపర్లో ఛానల్లో అందరూ ఒకటైపోతున్నారు. సొంత ప్రయోజనాలు అంతే. సొంత ప్రయోజనాలకి రాష్ట్ర ప్రయోజనాలకి ముడిపెట్టి చేస్తే ఇలాగే ఉంటుంది తేడా సార్. ఇది గమనించమనండి ప్రజలకి. ఏదైనా వార్త ఎదురా ఎందుకు లేదు అని ఎవడన్నా తిరిగి ప్రశ్నిస్తున్నారు కదా ధైర్యం. అసలు ఆ వార్త జనాలకు తెలియటం పక్కన పెడితే, ఉమ్మడి హైకోర్టు విడిపోతున్నప్పుడు ఉమ్మడి హైకోర్టులో కేసు కొట్టేస్తే ఆ పిటిషన్ దానికే కేసు కొట్టేసిన సంగతి తెలీదు. అది ఎన్నాళ్ళకి తెలిసింది? జగన్మోహన్ రెడ్డి వచ్చి నిద్ర లేచి కొట్టిన తర్వాత అప్పుడు తెలిసింది. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు సార్. వీళ్ళు చెప్తున్నాను కదా, ఈ రోజు దాకా వాళ్ళు సర్వైవలే వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ వచ్చి వ్యవస్థల్ని మేనేజ్ చేసే దాంట్లో వాళ్ళు దిట్టలు. ఇది ప్రూవెన్ ట్రాక్. ఆ ఉండవాళ్ళు అంత మొత్తుకున్నా ఎందుకు కావాలో ఏమైనా సార్. ఇక్కడ ఈ వ్యవస్థతో మేనేజ్ చేస్తున్నాం, స్టేట్ వ్యవస్థతో తిరగబడుతుందని కానీ కేంద్ర వ్యవస్థలు మేనేజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే డబ్బు దర్పం. ఓకే, మనీ మేక్స్ మంకీ థింగ్స్ అంటారు చూడండి. ఇవే కోతి పనులు. ఇది మనం ఎప్పటికీ గ్రహించలేకపోతున్నాం. ఇది గ్రహించినప్పుడు ఖచ్చితంగా ఇవాళ కాదు రేపండి టైం వస్తుంది అంతే. టక్కన మంచం ఎక్కేసాడు కదా, జబ్బడిపోయిన ఏమీ పనిచేయట్లేదని కుదేలేపోయినని చెప్పాడు కదా. అప్పుడేంటి, వీళ్ళు తలుచుకొని ఏకంగా ప్రభుత్వాన్ని మార్చేశారు. మీకు అర్థమవుతుందా? అప్పుడు అమిత్ షా వస్తే చూపించారు కదా, రాముడు కృష్ణుడు ఏం నమ్మడు, దేవుణ్ణి నమ్మడు, కానీ అందరిని చూపించి ప్రసన్న వదనం, ఇదేదో హిందుత్వకి ప్రదర్శనలాగా. తదనంతర పరిణామాల్లో స్టేట్ గవర్నమెంట్ బుల్డోజ్ చేస్తుంది అనగానే
ఓకే. చక్కని కక్ష కట్టేశారు మొత్తం ప్రభుత్వం మీద. ఇది రాక్షస పాలన. వీళ్ళు చేసిన రాక్షస దాష్టికాలని ఎప్పుడైతే వ్యవస్థ త్రూగా మనకి పరిరక్షణకు వస్తుందో, ప్రజాబాహుల్యంలో నిలబడతారో, వీళ్ళు తిరిగి వ్యవస్థను మేనేజ్ చేస్తూ పరిరక్షణ కోసం ఎలా చేస్తున్నారో గేమింగ్ చూసుకోమన్నాడు. అంతకన్నా ఏమీ లేదు. వాళ్ళు తలుచుకుని పేపర్లలో తలుచుకుని ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మార్చేస్తున్నారు. ఎందుకు? అన్ని అబద్ధాలే, రాసిదంతా అబద్ధాలు. గండ్రగొట్టలు తీసుకెళ్ళినోడు ఎప్పుడైనా వచ్చేదాకా ఈ నక్సలైట్లకి బొర తక్కువ వాళ్ళందరూ ఎక్కడ తిరుగుతూ ఉంటారు కదా, ఈ వెధవల్లో చైతన్యం వచ్చి నిజమైన ప్రజలకి ఏంటన్నది అందించేదాకా ఇలాగే ఉంటుంది. వీళ్ళకి జరుగుబాటండి. ఈ రాసేస్తున్నాడు, ఇష్టం వచ్చిన చెత్త చెదారం రాసినా ఆవిడ అడిగినోడు లేడు. ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, విద్యుత్ ఛార్జీలు గత ప్రభుత్వం మీద ఎలాంటి దుమ్మెత్తి పోసుకొని రాసుకొని వచ్చారు. ఏమైంది? ప్రజలు కన్విన్స్ చేయగలిగారు. ఇప్పుడు ఈ వార్త వేయట్లేదు, ఎక్కడ కన్విన్స్ అవుతుంది, ఎక్కడ చేరుతుంది ప్రజలకి? అదే మాట వీళ్ళు దర్పం, ధైర్యం. ఓకే, అంతే. అంటే ప్రజలకి వాస్తవాలు తెలియాలన్నా లేదు అబద్ధాలని నిజాలని ప్రజలు నమ్మాలన్నా కేవలం వాళ్ళు ప్రజెంట్ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు మోకొమ్మడిగా ఇంతమంది ఉన్నారు, మంది ఉంది. మంది ఉండి ఏం చేస్తున్నారు? గుంపుగా దాడి చేస్తున్నారు. గుంపుగా దాడి చేస్తే ఏమవుతుంది? ఒక్కడితో ఏమవుతుంది? ఓకే, వీళ్ళు పుల్లు సింహాలు అనుకుని కథలు చెప్పుకుని తిరగడమే. ఒక్కడి ప్రయత్నం ఏమైంది? సఫలీకృతం అయిందా సార్? ఏమైంది చెప్పండి? ఏమీ కాలేదు. ఇప్పుడు సిబిఐ వచ్చింది అనుకోండి, అప్పుడు అంతా వేరే విధంగా మాట్లాడుతున్నారు. స్టేట్ పర్వ్యూలో స్టేట్ ఎఫిషియెంట్ పోలీసులు సిఐడిలో ఉండి చేస్తే కూడా ఆ ఎఫిషియన్సీని గుర్తించలేకపోతున్నాం మనం. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? వ్యవస్థని వాళ్ళు అనుగుణంగా మలుచుకొని మాట్లాడుకొని చేసేంత వరకు చూస్తున్నారో లేదో. ఇవాళ తండ్రి అనే వ్యవస్థని మనం గౌరవించే వ్యవస్థలో ఉండి కూడా ఇవాళ వాళ్ళ పేక మీదకి రాగానే ఆ ముసలోని ఖచ్చితంగా మాకు సంబంధం లాంటి చేసిన పనులని చెప్పేస్తున్నారు. చూస్తున్నారా? అదే తండ్రి కొడుకుల బంధం. వాళ్ళు తీసుకున్న గీతలు. ఇదే రామారావు గారి పార్టీ కూడా అదే అయింది కదా. ఎక్కడున్నారు కొడుకులు తండ్రులు బంధాలు చెప్పండి? కొడుకులందరూ ఇటుపక్క ఉన్నారు. అలాంటి వ్యవస్థలో మనం వెళ్తున్నప్పుడు గమనించుకోండి, వాళ్ళు ఉన్నంత కాలం ఒకలాగా, వాళ్ళకి అక్కర్లేనప్పుడు ఒకలాగా. ఇదే వాళ్ళ యొక్క ద్వంద్వ నీతి, రాజకీయ రణనీతి, సమాజంలో వ్యవస్థల్ని మేనేజ్ చేసే స్కిల్. ఇది ఎప్పుడైతే ప్రజలు గ్రహిస్తారో అప్పటిదాకా ప్రజా తిరుగుబాట్లు వస్తాయి. ఇవన్నీ కాకమ్మ కథలు. వీళ్ళ స్వార్థాలు ఇలాగే జస్టిఫై అవుతూ ఉంటాయి. అదాని అంబానీ గారికి వీళ్ళు కూడా ఇక్కడ రాష్ట్రాల్లో ఈ రామోజీరావు, ఏవిఎన్ రాధాకృష్ణ, నెక్స్ట్ టీఫీ నాయుడు, ఇలాంటి వాళ్ళు మన కళ్ళ ముందే ఎక్కడెక్కడికో ఏదేదో స్థాయిలకి పోతారు. కానీ మనం మాత్రం ఇక్కడే ఉంటాం. గమనించుకోండి. మినీ అంబానీలు అంతే, ఇలా ఆంధ్రప్రదేశ్ అంబానీలు, అదానీలు అంతే. ఓకే.